సామెతల గ్రంథము 8వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనాన్ని మనము ఒక్కసారి నేను చదువుతాను. మూలవాక్యం కనుక గమనించండి. ఆ తర్వాత మీరు నాకు సహకారం అందిద్దురు. కానీ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. చిన్న మాట, ప్రభునందు ప్రియులారా, చిన్న మాట ఒక 10 నిమిషాలు పావుగంట ధ్యానం చేసుకొని ముగించేసుకుందాం. సొలొమోను భక్తుడు ప్రభునందు ప్రియులారా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు రాజుగా అభిషేకము పొందిన తర్వాత, ప్రభునందు ప్రియులారా యవనస్తుడిగా ఉన్నప్పుడు రాజుగా అభిషేకం పొందిన తర్వాత ఒక దినమున దేవుడు కలలో కనబడి నీకేం కావాలో కోరుకో అని దేవుడు ఆయనకి 3 అంశాలు పెట్టాడు. ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 4వ రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో చెప్పాడు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేదిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రాజు అయినటువంటి సొలొమోను ఏమడిగాడు? 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అన్నాడు. ప్రభునందు పిల్లరా, నేను అడుగుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో అని చెప్పని అడిగినప్పుడు రాజుగా రాజ్య పరిపాలన చేయుటకు మరి ఎవరైనా రాజు ఏమడుగుతాడు? పరిపాలించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. పరిపాలించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ప్రజలకు సౌకర్యాలు అందించాలి, మంచినీటి కుళాయిలు కావాలి, లేకపోతే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏది కావాలన్నా దేంతో ముడిపడి ఉంటుంది? డబ్బులతోనే ముడిపడి ఉంటుంది. కానీ డబ్బులతోనే ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితిని కానీ సొలొమోను ఏమడుగుతున్నాడు? మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము. అంటే ఇప్పుడు ఏమడిగాడు? నేను సొలొమోను ఇలాగ అడగడానికి గల కారణం ఏంటి? సొలొమోను ఇలా అడుగుటకు కారణం ఏంటి? అలా అడగడానికి కారకులు ఎవరు? కరెక్ట్గా తల్లే, కానీ కరెక్ట్గా నాకు కావలసిన వర్డ్ కావాలి. మన మూలవాక్యంలో ఉంది ఆ విషయం. ఉపదేశము, తల్లి ఉపదేశము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? సామెతల 31:1 రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన, అది తల్లి ఏం చేసింది? అతనికి దేవోక్తులను అంటే లేఖనాలను ఉపదేశించిందట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి లేఖనముల ద్వారా ఉపదేశము చేయుటను బట్టి పిల్లవాడు పెద్దవాడై ఎదిగి రాజ్యాభిషేకం పొందిన తర్వాత రాజుగా ఆయన పట్టాభిషేకం చేయబడి సింహాసనం ఎక్కిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకోని. జనరల్గా అయితే మనమందరం ఏం చేస్తాం?
మనం ఏమడుగుతాం? ఇప్పుడు ఆయన రాజు కాబట్టి పరిపాలన చేయాలంటే డబ్బులు కావాలి. నీకేం కావాలి? నువ్వైతే ఏమడుగుతావు? మనం మానవుని పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? మనిషి పరిస్థితి అదేదో ఆ సినిమా పేరెంట్ నాకు తెలియదు కానీ, మమ్మీ ఇంత మూటేసి మమ్మీ కిందకి ఆవాహయామి అంట, ఏదేదో అంటుంటాడు అని పిలుస్తాడు. ఎవరిని? ధనలక్ష్మిని పిలుస్తూ ఉంటే లాస్ట్ సినిమా లాస్ట్కి వచ్చేటికల్లా నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు కనబడమంటాడని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ప్రత్యక్షమైన నా కుమారుడా అంటే, ఎవరు నువ్వు, ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చామని అడుగుతాడు. డ్రామా కంపెనీ ఏంటి కుమారుడా? నేను మీ మమ్మీ పిలిచావు అందుకే వచ్చానంటే, అవునా, సకలు బాగానే ఉన్నాయి కానీ ఏంటి చెప్పు అని అంటే, నీకు ఏం కావాలి కోరిక ఇప్పుడే ఇచ్చేస్తానంటే, అవునా సరే ఒకసారి మాయమైపోతుంటాడు. దెబ్బకు మాయమైపోద్ది. మాయమైపోగానే మమ్మీ మమ్మీ ఇది మానవ నైజం. ఏంటంటే పిలుస్తాడు కానీ కనబడితే నమ్మలేడు, గ్రహించలేడు, తెలుసుకోలేడు. ఇప్పుడు ఫస్ట్ ప్రసంగంలో చెప్పాను కదా, ఫస్ట్ ప్రసంగం సారాంశం ఏంటి? నువ్వు జక్కే లాంటి విశ్వాసం నీకుంటే, సునేమీరాలి లాంటి విశ్వాసం నీకుంటే ఆయనే వచ్చి నిన్ను తోడుకొని విదేశాలకి తీసుకెళ్తాడు. లేదు మార్తా మరియా లాగా, లాజర్ లాగా, లేదు సారపతి వెధవరాలాగా ఇలాగ నువ్వు ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు? విందుకు నీకు కౌరు వస్తుంది అంతే. అప్పుడు కూడా ధన్యుడివే, కానీ దానికంటే ఎక్కువ ధన్యత ఏది? నేను తోడుకొని వెళ్ళటమే ధన్యత కదా. అందుకనే యేసు ప్రభువు వారు చెప్పాడు, ఎక్కడైనా మీరు పెండ్లి విందుకి వెళ్తే కనుక మీరు అగ్రపీఠంలో కూర్చోవద్దు. ఎక్కడ ఉండమన్నాడు? కింద ఉండమన్నాడు. ఒకవేళ ఆ పెండ్లి యజమాని వచ్చి ఇక్కడ కూర్చుని పైకి రా అని పిలిచాడు అనుకో, అది నీకు ఘనత. ముందే పైకి వెళ్ళి కూర్చున్నావు అనుకో, నీకంటే గనుడు ఒకడు వస్తే అయ్యా కొంచెం ఖాళీ చేయి, ఆయన వచ్చి కూర్చుంటాడంటే అది అవమానం కదా అని చెప్పిన మాట ప్రకారం ప్రభునందు పిల్లలు నాకు చాలా నచ్చిన మాట అది. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో మూలను ఎత్తుక్కొని చూసుకుంటా వెళ్ళి ఆడ కూర్చుంటా వెళ్ళి. కానీ పైనుంచి కౌరు వచ్చిందనుకో, అది ఎంత ఘనంగా ఉంటుంది చెప్పండి, అవును కదా? ఎంత ఘనంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మనల్ని అవమానపరచడం కొరకు కింద కూర్చోబెడతారు. ఇప్పుడు అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇప్పుడు బెంగళూరులో మీటింగ్ జరిగిందనుకో, మెయిన్ ఇంపార్టెన్స్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? కర్ణాటకలో మీటింగ్ జరిగితే ఫస్ట్ ఓఫీర్ గారు వచ్చారనుకో, ఫస్ట్ ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి? కర్ణాటక స్టేట్ అధికారిగా నాకు ఇవ్వాలి. కానీ కొంతమంది ఆయన మన దృష్టిలో అసలు పాస్టే కాదు, దైవజనుడే కాదని కూర్చోబెడతారు పక్కన. ఆయన ఏం పర్వాలేదు, ఎందుకంటే ఎదురుగుండా ఉంటే మనకు వాక్యం వినడానికి బాగుంటుంది, కానీ పక్కన కూర్చుంటే అంత కొంచెం కంఫర్ట్గా ఉండదు. అలా కూర్చున్నా ఒకసారి అయ్యగారు చూసి నన్ను ఆయనే మైక్ తీసుకుని ఈ కర్ణాటక స్టేట్ అధికార ప్రతినిధి మా సహదాసుడు జోసెఫ్ దిలీప్ గారు రావాలి పైకి అని పిలిచాడు. అది ఎంత ఘనతుంది. ఆ పని ఏదో నువ్వే ముందు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కదా. ఫౌండరే నన్ను పిలవాల్సి వచ్చింది. అలా చేస్తుంటారు కొంతమంది. నేను పైకి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే, అయ్యగారు స్టేజ్ చాలా చిన్నగా ఉంది, చాలా ఇరుగ్గా ఉందంటే, పర్లేదు ఈ పక్కన కుర్చీ వేసుకొని ఇటు కూర్చో అన్నాడు. వాళ్ళు ఎవరైనా ఎక్కాలి దిగాలంటే కష్టంగా దిగారు, ఎదురుగుండి కూర్చుంటాను మీకు ఎదురుగుండి అంటే, అవునా సరే కూర్చో అన్నాడు. అది కూడా మనకి అంటే ఎప్పుడు యేసు చెప్పినటువంటి బోధలు ఎన్నో విశేషాలు ఉన్నాయి. అలాగే ఆయన రావడంలో కూడా బోలంత విశేషం ఉంటుంది. ఆయన పిలిస్తే వెళ్తాడు, కొన్నిసార్లు పిలవకుండానే వెళ్తాడు. అట్లాగే మన జీవితంలో మనము ఎన్నో ఉపదేశాలు వింటాం. ఉపదేశాలను బట్టి మనకి ఏం కలగాలి? ఉపదేశమును త్రోసివేయక దానిని అవలంబించి, మూలవాక్యం, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండుడి అన్నాడు.
ఎప్పుడైతే ఉపదేశమును నువ్వు అంగీకరించావో, దానిని అవలంబించావో, అప్పుడు ఎలాంటి జ్ఞానం వస్తుందంటే, ఈ సొలొమోను రాజ్య పట్టాభిషేకం చేసే టైంకి బాగా పెద్ద వయసున్నోడు కాదు, యవ్వనస్తుడు. యవ్వనస్తుడి యొక్క ఆలోచన ఎలాగుంటే చెప్పండి. జనరల్గా ఏదైనా దేవుడు కళ్ళలో కనబడి నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పానంటే యవ్వనస్తులు ఏం కోరుకుంటారు జనరల్గా? కానీ తల్లి ఉపదేశమును అంగీకరించాడు కాబట్టి, దాన్ని అవలంబించాడు కాబట్టి వివేకము గల హృదయం కావాలని అడిగాడు. అది అందుకని నేనేం చెప్తున్నానంటే, అది తల్లి ఉపదేశమైన, అది దేవోక్తులైనప్పుడు, వాక్యమైనప్పుడు, ఉపదేశమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిరాకరింపకూడదు. అందుకనే దేవుడు ఏమన్నాడు చూడండి, 11వ వచనం, రాజులు మొదటి గ్రంథం 3:11. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకించుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడన్నాడు. అబ్బా, ఇప్పుడు ఏమైంది? ఏదైతే అడగాలో అది అడగలేదు, వేరొకటి అడిగాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది? అడగంది కూడా వచ్చేసింది. ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. అసలు సొలొమోను ఆయన కట్టించిన నగరు కానీ, సొలొమోను తయారు చేయించుకున్న సింహాసనము కానీ, సొలొమోనుకున్నటువంటి బుద్ధి వివేకము గల హృదయము కానీ, ఆయన చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాలలో రాజులు సహితము ఆశ్చర్యపోయేటట్లుగా సొలొమోను దేవుడు దీవించాడు. కారణం ఒక తల్లి ఉపదేశం వల్ల. కాబట్టి మన యుద్ధకు బోల్డైన ఉపదేశాలు వస్తాయి. చాలామంది చాలా ఉపదేశాలు చేస్తుంటారు. మన ఇంట్లో మన తల్లి ఉపదేశం చేస్తుంది. వాక్యమే చెప్పలేకపోయినా సరే కొన్ని మంచి విషయాలు, మంచి సంగతులు చెబుతుంది. అవునా కదా? ఇప్పుడు నేను చాలాసార్లు వాక్యంలో చెప్పిన మా అమ్మలకు కూడా చెప్పాను. మా అమ్మ మాకు నేర్పించిన ఒక మాట ఏమని, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇతరుల వల్ల మనం ఇబ్బంది పడినా పర్వాలేదు. ఎందుకని? మన వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు ఏం చేస్తారు? ఇబ్బంది పడిన వాళ్ళు 10 మందికి చెప్తారు. అవునా కదా? అదే ఇతరుల వల్ల మనం ఇబ్బంది పడ్డామనుకో, ఏం పర్వాలేదు. ఆ ఇబ్బంది ఏమన్నా జీవితకాలం అంత ఉంటుందా? ఉండదు. కొంచెం కాలం ఉంటుంది. కానీ కొన్ని జీవితకాలం గుర్తుండిపోయేవి కూడా ఉంటాయి. అయినా పర్వాలేదు, మనం సహిద్దాం. కానీ మన వల్ల ఇతరు బాధపడద్దాం. ఇది ఈ నేచర్ ఎవరిది? యాక్చువల్గా ఇలాంటి నేచర్ ఎవరికి ఉంటుంది? యేసయ్య మన కొరకు శిలువ మరణం పొందాడు, కానీ ఆయన మనలో ఎవరినైనా ఇబ్బంది పెట్టాడు? ఒక్కడినైనా? వేణుగోపాల్ గారు ఆనాటి సంఘాన్ని చూసి ఎప్పుడు చెప్తున్నాడు ఒక స్టోరీ. చీరాలలో యేసుపాదం అని ఆయన ఆదివారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తానన్నాడు. అతను ఏం సాక్ష్యం అని చెప్పని యేసుపాదానికి మైక్ ఇచ్చాడు పాస్టర్ గారు ఇస్తే మైక్ పట్టుకుని యేసుపాదం చెప్తున్నాడంట. నిన్నటి దినమున నేను నాకున్నటువంటి 100 గొర్రెలను మేపడానికి తీసుకెళ్ళాను. శుభ్రంగా మేపాను, తీసుకొచ్చాను. ఎప్పటిలాగా దొడ్లోకి మొత్తం వేసిన దాంట్లోకి పంపించాను. 6 బయట మంచం వేసుకొని పడుకున్నాడు. భోంచేసి మంచి నిద్ర పట్టేసింది. బాగా నిద్రపోయాడట. నిద్రపోయిన తర్వాత ఆయన నైట్ 1:02 ఆ ప్రాంతంలో మెడ్రాస్ మెయిల్, కలకత్తా టు మెడ్రాస్ వెళ్ళే మెయిల్, ఆ లైటు 2 కిలోమీటర్ దూరం పడుతుందంట. లైట్ అది ట్రైన్కి ఉన్న పైన లైటు. ఆ హారన్ కొడితే 2 కిలోమీటర్లు వినిపిస్తుందంట. ఆ రోజుల్లో హారన్ కొడితే బగ్గుమని మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి అరే గొర్రెలన్నిటిని లోపలికి దోశాను,
ఎండాకాలం భయంకరం ఎండ ఇదిగా ఉండి వాటి అసలు గొళ్ళెం పెట్టానా లేదా అని చెప్పి వెళ్ళి చూస్తే డోర్కి గొళ్ళెం లేదు, డోర్ ఓపెన్ చేసి ఉంది, గొర్రెలు ఒక్కట్లేదంట. అది ఏమైనా గొర్రెలు అని చెప్పని అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ గొర్రెలు దొడ్డి, ఆ ఇల్లు, ఆ కొంచెం దూరంలో రైల్వే ట్రాక్, ఇవన్నీ పోయి ఎండాకాలం కదా చల్లగా ట్రాక్ ఎక్కి పడుకున్నాయంట. ఇంకా చూసేటికల్లా ఒక్క క్షణం ఆగితే మొత్తం చచ్చిపోతాయని ఒక దుడ్డు కర్ర తీసుకొని కొట్టి ఒక్కదాన్ని ఎగ్గిరి దూకి ఒక్కటి దొడ్లోకి వెళ్ళంగానే అన్నీ ఏం చేస్తాయి, 1 బై 1 మొత్తం అన్నీ లోపలికి వచ్చేసినాయి. ఆయన కూడా లోపలికి వచ్చాడు. అమ్మయ్య దేవానికి స్తోత్రం నాయన, ఈ ట్రైన్ జర్నీలో మొత్తం నా గొర్రెలన్నీ తుక్కు అయిపోయాయని దేవుడు గొప్ప కార్యం చేసి నా జీవితంలో సహాయం చేసి ఒక్క గొర్రెకి హాని కలగకుండా దేవుడు సహాయం చేశాడంటే పాస్టర్ గారు మైక్ తీసుకొని చెప్పాడంట, ఏసై కంటే నువ్వే కరెక్ట్ వేసుకోదు అన్నాడంట. ఎందుకు? ఏసై కంటే నువ్వే కరెక్ట్. యేసు ప్రభు వారి గొర్రెల కోసం ఆయన దుడ్డు కర్రతో తన్నించుకొని సిలువ ఎక్కాడు. ఆయనే కనుక సిలువ ఎక్కకుండా దుడ్డు కర్రతో ఒక్కొక్కడిని దొరికినట్టు బాధ ఉంటే చట్టటైపోయారు అందరూ. కానీ ఆయనేమో కొట్టట్లేదు, ఆయన కొట్టించుకున్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం నువ్వే కరెక్ట్ వేసుకోవాలి అన్నాడట. అలాగా మన జీవితంలో కూడా యేసు ప్రభు వారు మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మన కొరకు ఆయన ప్రాణార్పణం అయిపోయాడు. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించావా, నన్ను బట్టి నా దేవునికి ఎక్కడ అవమానం కలగకూడదు, మాట రాకూడదు, ఆయన ఇబ్బంది పడకూడదు అని అనుకున్నాం ఎప్పుడైనా? అంటే నాకు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి చెప్పేది, నా 22 ఏళ్ళ వయసులో నేను ప్రార్థనలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటని బట్టి నాకు అనిపించింది, మనం ఏ పని చేసినా, మనం ఎక్కడున్నా ఎలాగున్నా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పడకూడదు ఎవరు. అందుకని ఎవరైనా నాకు చెప్తుంటారు, అయ్యగారు నన్ను క్షమించండి, ఇగో ఇట్లా జరిగింది, ఏం పర్లేదు, నో ప్రాబ్లం, డోంట్ వరీ, హ్యాపీ, ఏం పర్లేదు అంట. ఎందుకు? ఒకవేళ అది నాకు గాయంలాగా అనిపించినా నేనేమి దాన్ని ఫీల్ కాదు. ఎందుకు? యేసయ్యే మన కొరకు ఎన్నో పడుతుంటే ఇది ఒక లెక్క. కాబట్టి మనము కూడా మన ఉపదేశం, మన యొద్దకు వచ్చిన ఉపదేశమును ఎప్పుడు కూడా నిరాకరించకూడదు. అది కొద్దిగా కష్టమైన, కొన్ని బాధ అయిన ఉపదేశమును నిరాకరింపకూడదు. ఎప్పుడైతే ఉపదేశమును నిరాకరించావో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను త్రోసివేశావో, తిరుగుబడ్డావో, అది దేవునికి సోది చెప్పుటతో సమానం అన్నాడు. అమాలేకులందరినీ నిశ్శేషంగా చంపేయమని పంపిస్తే చేశాడా పని? చేయలే. కానీ ఏమంటున్నాడు? దహన బలి కొరకు ఎడ్లను పశువులను తీసుకొచ్చానంటున్నాడు. అందుకు సమూయేలు ఏమంటున్నాడు? సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 21 అనుకుంటా, 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, సమూయేలు మొదటి గ్రంథము 15:22, ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. ప్రభునందు పిల్లల ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఓఫిరి గారు హైదరాబాద్ సెంట్రల్ చర్చిలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఈనాటి దేవుని సంఘ ఆరాధన చాలామంది భౌతిక ప్రపంచంలో ఏదో మామూలు ఆరాధనే కదా అనుకుంటున్నారు. కానీ అయ్యగారు ఏం చెప్పాడు? పరలోక రాజ్యములో దేవుడు నియమించిన పదవులు, అంతస్తులు ఎన్నో ఉన్నాయి. పైన పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన బహుమానాలు ఉన్నాయి కదా, వాటికి తగినటువంటి వ్యక్తులను తయారు చేసే కార్ఖానానే సంఘము అన్నాడు.
అంటే పరలోకములో ఒక పదవిని దేవుడు ఇవ్వాలి. అంటే ఉదాహరణకు రాజులైన యాజక సమూహము అనుకో, అందులో రాజు పదవి ఉంది కదా. ఇప్పుడు రాజు పదవి మనం కొనసాగించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏం చెప్తే అది చేసేవారిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకో రకంగా కూడా సంతోషపెట్టద్దు. దహన బలులు దీంతో సంతోషపెట్టాలని ట్రై చేయద్దు. దేవుడికి ఏం కావాలి? అసలు సొలొమోనుకి ఆ 3 మళ్ళీ ఇచ్చేయడానికి కారణం ఏంటి? అసలు దేవుని ప్రజలు దేవునికి స్వాస్యము అన్నా, యాకోబే నీవు నాకు స్వాస్యం అన్నాడు దేవుడు. అంటే దేవుని ప్రజలే దేవునికి స్వాస్యం. ఆయన ఆస్తి ఎవరు? దేవుని ప్రజలే. అలాంటి దేవుని ప్రజల మీద రాజుగా పెట్టినప్పుడు మనం ఎట్లా ఉండాలి? మన ఆలోచన ఎట్లా ఉండాలి? ఆ ఆలోచనలో వాళ్ళని ఏలుటకు కావలసిన నీతి న్యాయములు మంచి చెడులను వివేచించే జ్ఞానం కావాలన్నాడు. అంటే ఒక రాజుగా లేదా ఒక యాజకుడిగా ఉండాలనుకుంటున్నప్పుడు యాజకుడు ఉంటే ఎలాగుండాలి? యేసు ప్రభువులాగా ఉండాలి. రాజుగా ఉంటే ఎలాగుండాలి? యేసులాగా ఉండాలి. అలా ఉండాలంటే నీకు చెప్పబడిన ఉపదేశమును నువ్వు నిరాకరింపక అవలంబించినప్పుడు నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా నువ్వు రాణించడానికి కావలసినంత ప్రతి ఒక్కటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఉపదేశమును నిరాకరింపనప్పుడు, దానిని అవలంబించినప్పుడు. అట్టి భాగ్యం ప్రభు మీకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మాతో మీరు మాట్లాడి ఉపదేశమును అవలంబించినప్పుడు మాకు కలిగే జ్ఞానం ఎలా వస్తుందో, దాని వలన ప్రయోజనాలు ఏంటో, నీవు మా కొరకు సిద్ధపరిచిన బహుమానాలను మేము పొందుకోవాలంటే అందుకు తయారు చేయబడుతున్న కార్ఖానా ఈ సంఘమే అని చెప్పావు. సంఘములో చెప్పబడిన ఉపదేశమును విని దానిని అవలంబించి దాని ప్రకారం నడిచి తనను తాను కట్టుకునేవాడు ఖచ్చితంగా ఆ పదవులలో మరి ఖచ్చితంగా నియమింపబడతాడు. అందుకు కావలసిన జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడని మీరు చెప్పిన మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త విషయంలో సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రానన్న పరిశుద్ధ నదులని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఇచ్చని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం. ప్రభు యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.